హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రాకేష్ ఇంటి ఓనర్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు కదా. ఇక అప్పుడే ఇంటి ఓనర్ నవ్వుతూ ఉంటాడు. ఇక అయిపోయిందా, ఏం చేసావు గౌరీ, చాప్టర్ క్లోజ్ చేసావా, అసలు ఏం చేసావు గౌరీని అని అంటూ చాలా గట్టిగా బెదిరించేసావా అని ఇంటి ఓనర్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే రాకేష్కి ఆయాసం వచ్చేసి ఇంకా ఊపిరి పీల్చుకుంటూ ఇలా అంటూ ఉంటాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు, కాసేపు అరవకు అని అంటూ ఉంటే నీ ఆయాసం చూస్తుంటే తెలుస్తుంది, నీ పని అవ్వలేదని నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది, ఆ శంకర్ వచ్చే ఉంటాడని అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే రాకేష్ అలా చూస్తూ ఉంటాడు, ఆయాస పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు ఇంటి ఓనర్ మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు, నాకు తెలుసు ఆ శంకర్ అంటే మామూలుడు కాదు, శంకర్ గురించి తెలియక తక్కువ అంచనా వేశావు, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, శంకర్ వచ్చాడు అంటే ఆ పని అవ్వదు అని చెప్పి నేను అందుకే చాలా జాగ్రత్త పడి శంకర్కి తెలియకుండా చేశాను. అయినా సరే శంకర్కి తెలిసిపోయి చూసావా ఆ గౌరీని కాపాడాడు అని అంటూ ఉంటే శంకర మజాక అని అంటూ ఉంటే ఇక అప్పుడే రాకేష్ గట్టిగా అరుస్తూ ఎవడ్రా శంకర్, శంకర్ 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 కాదు అని అనేసరికి శంకర్ కాదా అని అంటూ ఇంటి ఓనర్ అంటే శంకర్ కాదు ఆర్యవర్ధన్ అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నీకేమన్నా పిచ్చా, ఆర్యవర్ధన్ అంటావేంటి శంకర్ని పట్టుకొని, శంకర్ నాకు తెలియదు అనుకుంటున్నావా, మా ఇంట్లో 4 ఏళ్ళుగా అద్దెకుంటున్నాడు, ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా, శంకర్ అతను అని అంటూ ఉంటే శంకర్ కాదు ఆర్యవర్ధన్, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఇంటి ఓనర్ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాకేష్ మన ఆర్యవర్ధన్ గురించి చాలా గ్రేట్గా ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఆర్యని చూపిస్తూ ఉంటారు, హెలికాప్టర్స్లో దిగటం, అలాగే పేపర్స్లలో రావటం, చాలా గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని గొప్ప పేరు రావటం, అలా మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. వాళ్ళు మాకు శత్రువులు, మా నాన్న శత్రువు ఆర్యవర్ధన్ని ఏం చేయలేకపోయానని మా నాన్న చాలా కష్టపడ్డాడు, వాడిని ఏదో ఒకటి చేద్దామని, వాడిని చంపుదామని చాలా ప్రయత్నాలు చేసి చివరికి తన భార్య అయిన గౌరీ ఎవరనుకుంటున్నావు, ఆర్యవర్ధన్ భార్య అను అని చెప్పేసరికి ఇంకా శంకర్ భార్య గౌరీ అంటే ఆర్యవర్ధన్ భార్య గౌరీనా అని అంటూ ఉంటే అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇంటి ఓనర్. ఇక అప్పుడే రాకేష్ ఇలా చెప్తూ ఉంటాడు, అవును వాడి భార్యనే అనురాధ అని అంటూ అనురాధని చంపాడు మా నాన్న, ఇంకా భార్య చచ్చిందన్న బాధలో ఇలా చచ్చిపోయాడు ఆర్యవర్ధన్ ఫ్యామిలీని నాశనం చేయాలి అన్న మా నాన్న కోరిక నెరవేరలేకపోయింది, వాళ్ళిద్దరూ చచ్చారు కానీ మళ్ళీ జన్మించారు, అప్పుడు పోయిన జన్మలో మా నాన్న పగ, ఈ జన్మలో నా పగ, వాళ్ళ ఫ్యామిలీని అప్పుడు అంతం చేయలేకపోయినా ఇప్పుడు మొత్తం నేను నాశనం చేసేదాకా వదిలిపెట్టను అని రాకేష్ అంటూ ఉంటే అప్పుడే ఇంటి ఓనర్ అంటే వాళ్ళు మళ్ళీ జన్మించారా, అంటే జన్మల బంధమా, అంటే వాళ్ళు అంత గొప్ప ప్రేమికులా అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు. వాళ్ళు మళ్ళీ జన్మించి నా ఇంట్లో మళ్ళీ ఒకేసారి కలిశారా, నేను ఎంత అదృష్టవంతుని, వాళ్ళు జన్మల బంధం ఉన్న వాళ్ళు నా ఇంట్లో ఉండటం నా అదృష్టం అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు. రేయ్, ఎక్కువ మాట్లాడమంటే నిన్ను చంపేస్తాను రేయ్ అని అంటూ రాకేష్ అంటాడు. అదేంటి పార్ట్నర్ అలా అంటావు, అయినా నువ్వు పార్ట్నర్ ఏంటి, అదేంటి సార్ ఇప్పుడు అలా మాట్లాడితే ఎలా అని అంటూ నేను వెళ్తాను, ఈ గొడవలు ఇవ్వద్దు నాకు అని అంటూ నాకు సగం డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఏవో ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని ఇంటి ఓనర్ అంటే ఇలా అంటాడు రాకేష్, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఇక నేను ఈరోజు మిస్ అయ్యాను, అసలు ఆర్యవర్ధన్ మళ్ళీ శంకరే అని చెప్పి నాకు ముందే తెలుసుంటే ఇంకా జాగ్రత్త పడేవాడిని, శంకర్ ఆర్యవర్ధన్ అని తెలియక నేను మోసపోయాను, ఈసారి మాత్రం వదిలిపెట్టను, ఇద్దరిని ఒకేసారి అటాక్ చేసి చంపేస్తాను అని అంటూ రాకేష్ అంటాడు. కానీ నా వల్ల కాకపోయినా నీ చేతే ఆ పని చేయిస్తాను అంటే నేను చేయను, ఇందులో నాకు ఏం సంబంధం లేదు, నేను ఏమీ వినలేదు, నేనేమీ చేయలేదు, నేను మొత్తం మర్చిపోతాను అని అంటే నువ్వు ఈ విషయం గురించి ఎక్కడైనా చెప్పావంటే నేను చంపుతా అంటే నాకు మతిమరుపు కదా, నువ్వెవరు అసలు అని అంటాడు. అలా అనేసరికి రాకేష్ అంటాడు, ఈ అతిగా ఓవర్ చేసావంటే నేనే నిన్ను చంపేస్తా అని అంటే వద్దు సార్ వద్దు, అలా చేయకండి, డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా అంటే నువ్వు వెళ్ళిపోకూడదు, నేను వాళ్ళని ఏం చేయాలన్నా నిన్ను అడ్డు పెట్టుకొని నీ చేతి చేయిస్తా, కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు సచ్చినట్టు వినాల్సిందే అని రాకేష్ అంటే ఇంక తప్పదా, నేను ఇరుక్కుపోయాను రా బాబోయ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంటి ఓనర్. అప్పుడే రాకేష్ అంటాడు,
నేను ఏం చెప్పినా అది చేయాలి నువ్వు అని అంటే, ఇది చేస్తాను ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ ఇంకా అక్కడి నుంచి ఇంటి ఓనర్ వెళ్ళిపోతాడు. రాకేష్ చాలా కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అక్కి అను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా తను కారులో నుంచి దిగి అలా వెళ్తూ ఈరోజు అమ్మ నాన్నతో నేను హ్యాపీగా గడపాలి అని అక్కి అలా వస్తూ ఉంటుంది. సడన్గా లోపలికి వెళ్తూ ఉంటే ఆర్య వెనకాలే బైక్ మీద వచ్చేస్తూ ఉంటాడు. ఆర్యను చూసి నవ్వుతూ హ్యాపీగా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వెనకాలే యాదగిరి అను ఇద్దరు కూడా ఆటోలో వస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఓ మీరందరూ బయటికి వెళ్ళారా, మీకోసమే వస్తున్నాను నేను అని అంటూ ఆకి మాట్లాడుతూ ఉంటుంది ఆనందంగా. ఎక్కడికి వెళ్ళారు అని అడిగేసరికి ఇదిగో ఈ మహాతల్లి ఉంది కదా, పెద్ద యుద్ధం చేయడానికి వెళ్ళింది, అక్కడ నుంచి తప్పించుకొని తీసుకొని వస్తున్నా అని చెప్పి ఆర్య చెప్తాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళింది అని అంటూ అక్కి అంటుంది. అంటే ఒక సమరం చేసి వచ్చింది తను అని అంటూ ఇంకా ఆర్య అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు యాదగిరి అంటాడు, ఊరుకోండి సార్ మేడం భయపడుతున్నారు అని అంటూ ఉంటే, ఏం భయపడ్డమో ఏంటో చూసావా, చుక్కలు కనిపించాయి, కొంచెంలో తప్పించుకున్నాం, లేదంటే ఏమైపోయేదో వాడి చేతిలో అని అంటూ ఉంటే అను అలా భయపడినట్టుగా ఏడ్చినట్టుగా చేస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అని అక్కి అంటే, ఎవడో ఫోన్ చేసి ఇలా జాబ్ ఇస్తారు అని చెప్పి ఇంటి ఓనర్ గారు చెప్తే ఇలా వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఇంకా వాడు అక్కడ ఏం ఆడుకుంటున్నారు అని అంటూ ఆర్య చెప్తూ ఉంటాడు. వాడైతే కొంచెంలో కత్తితో పొడిచి చంపేసేవాడు అని అనేసరికి అక్కి భయపడుతూ, ఏంటి ఇప్పుడు నీకేం కాలేదు కదా అని అంటే, ఏమీ అవ్వలేదు, నేను వెళ్ళాను సమయానికి, లేదంటే వీరిద్దరూ మంచిగా చిన్నపిల్లల గేమ్స్ ఉంటాయి కదా అలా ఆడుకుంటున్నాను వారితో, అలా పోవచ్చా చెప్పకుండా అని అంటూ ఆర్య బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే జెండే కూడా వస్తాడు. జెండే రాగానే ఇంకా ఫ్రెండ్ మీకు కూడా తెలుసా అని అంటూ అక్కి అంటే, నాకు ఇందాక యాదగిరి చెప్పాడు అందుకే పరిగెత్తుకొని వచ్చేసానంటే ఆర్య అంటాడు, చూసారా ఇంతమందిని టెన్షన్ పెట్టింది గౌరీ గారు అని అంటూ సీరియస్గా అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటే ఇంకా అంతలో ఇలా అను ఏడ్చినట్టుగా, అవును కొంచెంలో వాడు నన్ను చంపేసేవాడు అని అంటూ ఉంటే ఆర్య అంటాడు, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ ఎవరైనా పిలిస్తే చెప్పకుండా వెళ్ళండి అని అంటూ తిడుతూ ఉంటాడు. అయినా మీరు నాకు ఎందుకు చెప్పలేదు, మీ తమ్ముళ్ళ ఉద్యోగాలు మా తమ్ముళ్ళ కోసం అడుగుతాననే కదా మీరు ఇలా చేశారు, మీ కకృతి ఇంత దాకా తీసుకొచ్చింది అని అంటూ ఉంటే, అయ్యయ్యో సార్ మేడంని తిట్టకండి, ఇప్పటికే భయపడిపోయి ఉన్నారు అని యాదగిరి అంటూ ఉంటే ఇక అప్పుడే మీరు ఇంకా ఎందుకు భయపెట్టిస్తున్నారు, కొంచెం కూల్ చేయండి అని అంటూ అక్కి ఆర్యతో అంటుంది. ఇక అప్పుడే ఏం చేయాలి నేను ఇంకా అని అంటే, మేడం టెన్షన్లో ఉన్నారు కదా, కాఫీ టీ ఏమైనా పెట్టండి అని యాదగిరి చెప్తే, పెడతాను, అయినా గౌరీ గారు మీ ఇంట్లో పెట్టాలి అంటే నాకు అవన్నీ ఎక్కడున్నాయో తెలియదు కదా, పదండి అని లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయేసరికి అక్కి వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే జెండే యాదగిరిని పక్కకు తీసుకెళ్తాడు. అసలు ఏం జరిగిందో అక్కడ ఏమేమైందో పూసగుచ్చినట్టుగా మొత్తం చెప్పు యాదగిరి అని అంటే అప్పుడే యాదగిరి చెప్పటం మొదలు పెడతాడు. ఇలా జరిగింది సార్ అని అంటూ మొత్తం అంతా చెప్పేస్తాడు. మేడం అక్కడికి మేము వెళ్ళేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, చివరికి వాడు అలా పొడి చేయడానికి రెడీగా ఉన్నాడు, ఆ టైంలోనే మేము వెళ్ళాము, ఇంకా సార్ కాపాడాడు మేడంని అని అంటే, అయితే వాడు అక్కడ ఆర్య అను వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా, లేదంటే వాడు అసలు ఎవడని తెలిసిందా అంటే, వాడు జలంధర్ కొడుకని వాడి నోటితోనే చెప్పాడు సార్ అంటే, వాడు ఎలా ఉన్నాడు అని జెండే అంటే, వాడు కళ్ళు చాలా దగ్గరగా నేను చూశాను సార్, వాడి కళ్ళు వాడిని చూసినట్టుగానే నాకు అనిపిస్తుంది, చాలా హైట్గా ఉన్నాడు, ఛాతీ వెడల్పుగా ఉంది, వాడిలా ఉన్నాడు అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇంకా ఎవరై ఉంటారు యాదగిరి అని అంటూ ఉంటే, ఏమో తెలియట్లేదు సార్, కానీ చాలా హైట్గా చాలా బాగున్నాడు సార్, వాడిని చూస్తుంటే జలంధర్ని చూసినట్టుగానే అనిపించింది, వాడి కళ్ళని చూస్తే చాలా దగ్గరగా అనిపించింది నాకు, ఎవరిలా అనిపించిందంటే మన అభయ్ ఫ్రెండ్ రాకేష్ ఉన్నాడు కదా వాళ్ళలాగా అనిపించింది అని యాదగిరి చెప్తాడు. చెప్పేసరికి అంటే వాడై ఉంటాడంటావా అని అంటే అక్కి కూడా దగ్గరికి వచ్చి, జలంధర్ కొడుకు ఒకవేళ రాకేష్ అయి ఉంటాడా అని అనేసరికి ఇందులో డౌట్ పడాల్సిందే లేదు, ఒకవేళ వాడే అయి ఉంటాడు, వాడిని వెళ్ళి నేను చంపేస్తాను అని యాదగిరి అంటే జెండే అంటాడు, లేదు తొందరపడకూడదు, అభయ్ రాకేష్ని చాలా నమ్ముతున్నాడు, ఒకవేళ అది నిజం కాకపోతే అభయ్ చాలా ఫీల్ అవుతాడు, మన విషయంలో చాలా హర్ట్ అవుతాడు, అందుకే మనం నిజం తెలుసుకొని కానీ ముందుకు అడుగు వేయకూడదు అని
అంటూ జెండే ఇలా అంటూ ఉంటాడు. ఇక నుంచి డీప్గా తెలుసుకోవాలి వాడి గురించి, వాడు ఎవరు ఏంటి వివరాలు మొత్తం తెలుసుకోవాలి, అప్పుడు కానీ మనం ఏం చేయకూడదు అని అనేసరికి ఇక అప్పుడే సరేనంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మతో నేను ఉంటాను, ఈరోజు దగ్గరగా ఉంటాను, పాపం చాలా భయపడిపోయి ఉంటుంది, అమ్మని ఇక నేను సీరియస్గా బాగా చూసుకుంటాను ఏమవ్వకుండా అని అంటుంది అక్కి. ఇక అప్పుడు యాదగిరి అంటాడు సార్తో నేను ఉంటాను అని అంటాడు. ఇక అప్పుడు జెండే అంటాడు అప్పుడు ఆర్యవర్ధన్ అనురాధ అని వాడు వాళ్ళకి వీళ్ళతో చెప్పినప్పుడు వీళ్ళేమన్నా రియాక్ట్ అయ్యారా యాదగిరి అని అంటే మేడం ఏమీ అవ్వలేదు, కానీ సార్ మాత్రం కొద్ది క్షణాలు ఆర్య సార్ లాగానే ప్రవర్తించాడు, సేమ్ అవే మాటలు అదే తీటు అదే గంభీరం అదే మాట్లాడాడు, నేను కొన్ని క్షణాలు షాక్ అయిపోయాను, కొంచెం సేపు మాట్లాడాడు అని అంటూ చెప్పేసరికి అంటే వాళ్ళ గత జన్మ జ్ఞాపకాలు వాళ్ళని పలకరిస్తున్నాయి అని మాట అని అంటూ జెండే అంటాడు. ఇక వాళ్ళని కంటికి రెప్పలా మనం కాపాడుకోవాలి, ముఖ్యంగా జలంధర్ కొడుకు నుంచి అని అంటూ ఇంకా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆర్య కాఫీ పెట్టుకుంటూ అనుతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ఇంకా అప్పుడు అను అదంతా గుర్తు తెచ్చుకొని అమ్మో అమ్మో అని భయపడుతూ ఉంటుంది. ఆర్య అంటాడు ఏంటి అసలు మీరు పాలు పోస్తేనే కదా అయ్యేది, మీరు అమ్మో అమ్మ అని భయపడతారేంటి అంటే నేను పాల గురించి చెప్పట్లేదు, అక్కడ జరిగిన సీన్ గుర్తొస్తే భయం వేస్తుంది శంకర్ గారు, మా చెల్లెలకి ఈరోజు నేను దూరం అయిపోయేదాన్ని, వాళ్ళు ఎలా బతికే వాళ్ళు ఏంటో అని అంటూ అను భయపడుతూ అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటూ ఉంటే ఇక అమ్మో అమ్మని ప్రతిసారి అనకండి, నేను టీ పెట్టాలా వద్దా అని అంటూ ఉంటే అయ్యో శంకర్ గారు చక్కెర ఎక్కువ వేయకండి, ఈ క్యాన్ మొత్తము 4 రోజులు అవ్వాలి అంటే ఇది క్యానా అండి, ఇది క్యానా చూస్తే ఇంతుంది 2 రోజులు రాదు తిప్పి కొడితే, దీన్ని అందరికీ కనీసం తృప్తిగా తాగాలి కదా అని అంటూ సీరియస్గా అంటే సరే పెట్టండి అని అంటే ఆర్య టీ పెడతాడు. చూడండి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి అని అంటూ ఇంకా టీ పెట్టుకొని బయటికి వస్తే జెండే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా. జలంధర్ అనే మాట వింటాడు ఆర్య. అలా వినేసి ఇంకా ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఇలా అంటాడు జలంధర్, ఈ మాట నేను ఎక్కడో విన్నాను, నాకు ఈ పేరు బాగా తెలిసిన దానిలాగా ఉంది, అసలు ఎవరై ఉంటారు, ఎందుకో నాకు ఈ పేరుతో బాగా పరిచయం ఉన్నట్టుగా తెలిసినట్టుగా అనిపిస్తుంది అని ఆర్య అంటూ ఉంటే వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.